నమస్కారం. నా పేరు నందా ఓబులేషు. అంబేద్కర్ ఇండియా మిషన్ నెల్లూరు జిల్లా లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల క్రితం అంబేద్కర్ ఇండియా మిషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దగ్గర 10 లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి ఏకైక సంస్థ అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పుకోవడానికి మేమెంతో గర్విస్తున్నాము. గత 8 ఏళ్ల నుంచి అంబేద్కర్ ఇండియా మిషన్ ఒకే ఒక పోరాటం ఏంటంటే మనవాడ మన పంచాయతీ మన పాలన అభివృద్ధి పదంలో మనం అని చెప్పి మనం ఇప్పటి నుంచి గత 8 ఏళ్ల నుంచి అనేక ప్రభుత్వాల మీద మన యొక్క డిమాండ్లను తెలియజేస్తూ ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా దళితవాడల్ని పంచాయతీలుగా చేస్తే తప్ప దళితవాడలు అభివృద్ధి పదంలో ముందుకు పోవని చెప్పి ఒకే ఒక నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము, అదేవిధంగా గర్వపడుతున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వాలు రకరకాలుగా ఎస్సీలని మభ్యపెట్టి ఎస్సీలకు రావాల్సినటువంటి అనేక పథకాలు కూడా వాళ్ళకి చెందకుండా చేసి గత ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం గత 26 పథకాలు ఎస్సీలకు సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేసి ఆ పథకాలన్నింటినీ కూడా మిగతా జనరల్ ఫండ్ కింద మళ్లించడం ద్వారా ఎస్సీల యొక్క అభివృద్ధిని అడ్డుకొట్టడం జరిగింది. ఎస్సీలను నిజంగా అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క ఎస్సీ సబ్ప్లాన్ ఏదైతే ఉందో ఆ సబ్ప్లాన్ నిధులు కూడా దారి మళ్లింపులు జరిగాయి. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ అని చెప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో ఆ ఎస్సీ కార్పొరేషన్ మాల్ కార్పొరేషన్ మాది కార్పొరేషన్ గా 2గా డివైడ్ చేశారు గత ప్రభుత్వ పాలకులు. అయితే ఆ రకంగా డివైడ్ చేశారు తప్ప ఆ 2 కార్పొరేషన్లు కూడా ₹1 కూడా చెల్లింపుగా కూడా ఈకపోవడంతో ఈ 5 ఏళ్ల నుంచి ఎస్సీలకు సంబంధించినటువంటి ఏ పథకం కూడా వాళ్ళ యొక్క దరికి చేరలేదనే దానికి గత ప్రభుత్వమే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఎస్సీలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, అనేక రకమైనటువంటి లోన్లు కావచ్చు, అన్ని కూడా పథకాలు రద్దు చేయడం ద్వారా ఎస్సీలు ఎంతో అభివృద్ధికి ముందుకు పోకుండా నిరోధించబడ్డారు. అదే విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు కూడా చాలా కోల్పోయారని చెప్పి తెలియజేస్తున్నాము. అయితే ఈ యొక్క మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దళితవాడల్ని పంచాయతీలుగానే చేస్తే ఖచ్చితంగా దళితవాడల్ని ఒక మంచి రూపురేఖలు అన్ని కూడా మారిపోయి వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ముందుకు పోయేదానికి ఎంతో అవకాశం ఉండేది. కానీ గత ప్రభుత్వాలు ఎవరు కూడా మా యొక్క డిమాండ్ ని పరిగణలోకి తీసుకోలేదు. అయితే గత వైసీపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఈ యొక్క దళితవాడలను పంచాయతీలు చేస్తామని చెప్పి చివరి దాకా పంచాయతీలు చేయకుండా లాస్ట్ లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందుకే దళితులు మోసం చేసినటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు దింపారు. అయితే ఆ యొక్క ఏదైతే పేద ప్రజలకు మేము అండగా ఉంటాము, ఎస్సీల అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉంటాము అని చెప్పినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి కూడా మేము మా తరఫున అంబేద్కర్ ఇండియా నుంచి కొన్ని సూచనలు, సలహాలు చేయదలుచుకున్నాము. ఏంటంటే దళితుల అభివృద్ధి కోసం నిజంగా మీరు కట్టుబడి ఉంటే మీరు కానీ దళితుల అభివృద్ధికి తోడ్పాటు ఉంటాము అని చెప్పి ఊరికే ఒకదంపుడు ఉపన్యాసాలే కాకుండా మీరు ఖచ్చితంగా దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని, దళితవాడల్ని పంచాయతీల ద్వారానే దళితవాడలు అభివృద్ధి చెందుతాయనేది మా యొక్క ప్రత్యేక డిమాండ్. ఒకవేళ అది సాధ్యం కానప్పుడు మీరు ఖచ్చితంగా దళితవాడల్ని ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి అభివృద్ధి పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పునరుద్ధరించాలని, విదేశీ విద్యతో పాటు పిల్లలకి స్కాలర్షిప్లు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఆపేస్తున్నారు. ఇంటర్మీడియట్ 10,000, డిగ్రీకి 20,000, పీజీకి 30,000 ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన విద్యార్థులకు కూడా మీరు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి మేము అంబేద్కర్ ఇండియా మిషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీ సప్లాను ఆ నిధులన్నీ దారి మళ్లించకుండా ఎస్సీ సప్లాను పర్ఫెక్ట్ గా అమలు చేసి ఖచ్చితంగా ఎస్సీ వార్డులకే ఇవన్నీ కూడా వాడాలని, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కి వచ్చే బడ్జెట్ సెషన్ లో ఖచ్చితంగా 10,000 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ కి ఇచ్చి ఖచ్చితంగా దళిత వాడల్ని అభివృద్ధి చేసే దానికోసంగా మీరందరూ మాటలే కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క మాటకి కట్టుబడి కృషి చేస్తారని చెప్పి కూటమికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా తరపు నుంచి ఖచ్చితంగా మీరు ఇవన్నీ చేస్తే మీరు ఇంకా కొంతకాలం ప్రజల మన్నల్ని పొందుతారు. అదేవిధంగా దళితుల్లో ఏదైతే ఆశయాలు ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ ఆశయాలు అని చెప్పుకుంటావు, దళితులను అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు, అవన్నీ కూడా మీరు నిజంగా అంబేద్కర్ ఆలోచన పరులైతే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసి దళితుల అభివృద్ధికి తోడ్పాటు చేసి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో దళితుల్ని ముందుకు తీసుకుపోయే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
దళిత వాడని పంచాయతీ చేయడం ద్వారా ఎలాంటి అభివృద్ధి చెందొచ్చు అని చెప్పేదానికి ఒక ఉదాహరణ. ఒక 500 మనుషులు ఉన్నటువంటి దళిత వాడని మీరు కానీ పంచాయతీ చేయగలిగితే ఆ పంచాయతీకి సబ్ప్లాన్ నిధులు ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఎస్సీల కోసం కేటాయించబడినటువంటి సబ్ప్లాన్ ఏదైతే ఉందో ఆ సబ్ప్లాన్ నిధులు నేరుగా ఖచ్చితంగా ఈ పంచాయతీకి వస్తాయి. ఈ సబ్ప్లాన్ నిధులే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధులు కూడా డైరెక్ట్ గా ఈ పంచాయతీలకి రావడం ద్వారా దళిత వాడలో ఏదైతే ఉన్నాయో మౌలిక వసతులు ఏవైతే కావాలనో, మౌలిక వసతులు అంటే డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, లైబ్రరీస్, వీధి లైట్లు, కరెంటు సౌకర్యాలు, అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు, స్కూలు, అదేవిధంగా ఇంకా కావాల్సినటువంటి పిల్లలు ఇక్కడ బయటికి వెళ్ళి చదువుకోవాలన్నా వీళ్ళకి ఇవన్నీ కూడా ఈ యొక్క దళిత వాడ పంచాయతీ చేయగలిగినప్పుడు మాత్రమే ఆ సప్లా నిధులు డైరెక్ట్ గా వీళ్ళ పంచాయతీ అకౌంట్లకు రావడం ద్వారా అక్కడ ఒక సర్పంచి, ఒక ఉప సర్పంచి, ఒక 10 మంది వార్డు మెంబర్లు ఏర్పడడం ద్వారా రాజకీయంగా కూడా ఈ దళితుల నుంచి ఎక్కువగా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క అంబేద్కర్ ఇండియా మిషన్ యొక్క ప్రధాన డిమాండ్లలో ఇంకొకటి ఏంటంటే 10 లక్షలకి ఖచ్చితంగా మాకు చదువుకున్న పిల్లలకి, నిరుద్యోగులు ఉన్నటువంటి పిల్లలకి వారు ఎక్కడైతే ప్రోత్సాహంగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటా ఉంటే వ్యాపారం వాళ్ళకి వృత్తి నైపుణ్య ఉద్యోగులు ఏదైతే వాళ్ళు చేసుకుంటారో ఆ బిజినెస్ కి సంబంధించినటువంటి లోన్లు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఎలాంటి కొలాటరల్ కార్పొరేషన్ ద్వారా సెక్యూరిటీ లేకుండా వాళ్ళకి రుణాలు ఇవ్వాలని చెప్పించి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా మీరు కానీ షూరిటీ లేకుండా కానీ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వారు అభివృద్ధి చెందేదానికి, వ్యాపార పరంగా అభివృద్ధి చెందేదానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే దళితుల్లో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి ఎక్కడ కూడా వ్యాపార రంగంలో ఎక్కడో 0% మాత్రం ఉంటుంది. అందరూ కూలికి పోయేవారు తప్ప వ్యాపారం వృత్తిపరంగా కూడా ఎక్కడ ముందుకు పోయే అవకాశాలు, ఆర్థిక పరమైన అవకాశాలు లేకనే ముందుకు పోయేదానికి అవకాశాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా ఎవరైతే ప్రొఫెషనల్ గా ముందుకు వచ్చినారో వారికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మినిమం 1 కోటి రూపాయల నుంచి 3 కోట్ల దాకా వాళ్ళకి కానీ రుణం కానీ బ్యాంకుల నుంచి డైరెక్ట్ గా వాళ్ళకి కానీ ఇస్తే వాళ్ళు సొంతంగా హాస్పిటల్ పెట్టుకుంటారు. అదేవిధంగా ఇంజనీర్ అయితే సొంతంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా లాయర్ అయితే ఒక ఫిల్మ్ ఏర్పాటు చేసుకుని కొంతమందికి ఈ యొక్క ఫిల్మ్ ద్వారా కొంతమందికి వీళ్ళే ఉపాధి కల్పించే అవకాశాలని కల్పిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా కరెక్ట్ గా దళితుల అభివృద్ధి చెందాలంటే ఈ మూడు కూడా ఖచ్చితంగా రావాలి. రావాలంటే దళిత వాళ్ళని పంచాయతీలు చేస్తేనే ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీరు కానీ ఇవన్నీ కూడా నెరవేర్చగలిగితే రాబోయే 10-15 సంవత్సరాలు కూడా ఈ దళితులందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అందరికీ జై భీమ్, జై భారత్, జై జై.